నమస్కారం అండి యూట్యూబ్ మిత్రులకు. ఆంధ్రప్రదేశ్లో గత 15 సంవత్సరాల నుండి రాజకీయాలను నిశితంగా గమనిస్తూ రాజకీయ పార్టీలు ప్రజలను ఏ విధంగా మోసగిస్తున్నాయో వాటన్నింటినీ మీ ప్రజల ముందు ఉంచాలని ఒక ఉద్దేశంతో నేను ఈ ఛానల్ పెట్టుకోవడం జరిగింది. నా యొక్క మనోభావాలు మీకు మీ మనోభావాలకు ఖచ్చితంగా ఉన్నాయనిపిస్తే దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి, లైక్ చేయండి. ఇక విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారు 2024 ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు గతంలో 2019 ఎలక్షన్లో భాగంగా ఎలక్షన్లకు పోయినప్పుడు మీరు ప్రజలను నాకు ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి, నేను తండ్రి లేని వాడిని అని చెప్పి ప్రజలకు ముద్దులు పెట్టి సీముడి తీసి ఇటువంటి పనులన్నీ చేసి మీరు అధికారంలోకి వచ్చి వాళ్ళను గుద్దులు గుద్దినారు. ఇప్పుడు ప్రజలు నిన్ను ఆశీర్వదించే పనే లేదు, నువ్వు విధ్వంసం చేసినావు అని చెప్పి విమర్శలు చేసిన పవన్ కళ్యాణ్ గారు సేమ్ ఆయన పందాలోనే ఈయన కూడా, అయ్యా పిఠాపురం ప్రజలారా, నన్ను ఒక్కసారి మీరు గెలిపించండి, అడగంది అమ్మైనా అన్నం పెట్టదంట, మిమ్మల్ని అర్థిస్తున్నాను, నన్ను ఒక్కసారి మీరు గెలిపించి చూడండి, పిఠాపురాన్ని ఒక ఆధ్యాత్మిక క్షేత్రంగా మార్చేస్తాను. తర్వాత గతంలో నేను 2019లో గాజువాకలో కానీ భీమవరంలో కానీ 2 చోట్ల పోటీ చేస్తే నన్ను 2 చోట్ల ఓడించినారు. కనీసం నన్ను ఒక్కడిని గెలిపించింది, ఆ రోజు నా వాణి అసెంబ్లీలో వినిపించేవాడిని అని చెప్పి ఆ రోజు మాట్లాడినారు. ఇది ప్రజలు ఇప్పుడు ఈరోజు ఆలకించినారు. ఆలకించి ఒక పిఠాపురం ప్రజలే కాకోకుండా మిగతా ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా మనం 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పాలన చూసినాం. ఆయన ఏ విధంగా పరిపాలిస్తాడో మనం పూర్తిగా అబ్జర్వ్ చేసుకున్నాం. తర్వాత గత 5 ఏళ్ల కిందట జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినారు, ఆయన ఏ విధంగా పరిపాలించినాడో ఆయన్ను చూసినాం. తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గత 10 సంవత్సరాల నుంచి నేను కష్టపడుతున్నానే మీకోసం, నా కోసం మీరు ఓటు వేయలేరా అని చెప్పి ఈ విధంగా రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు. పవన్ కళ్యాణ్ గారికి ఒక్కసారి అవకాశం ఇద్దాం అని చెప్పి మిమ్మల్ని మీరు పోటీ చేసిన చోట కాకోకుండా మిగిలిన 21 చోట 100% స్ట్రైక్ రేట్తో మేము గెలిచినాం అని మీరు చెప్పుకుంటున్నారే, అక్కడ అన్ని ప్లేస్లలో కూడా ప్రజలు మిమ్మల్ని నమ్మి మీ పాలన చూడాలి అని ఒక ముఖ్య ఉద్దేశంతో మీకు అధికారం కట్టబెట్టడం జరిగింది. ఇంత భారీ మెజారిటీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ కూటమికి ముఖ్య వ్యక్తిగా మీరే, కూటమి ఫామ్ కావడానికి అన్నిటికీ మీరే కారకులు అనే విషయం ప్రజలంతా అర్థం చేసుకున్నారు. అయితే మీరు డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, అంతకుముందు కానీ మీరు చేసిన తర్వాత కానీ రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్లు కానీ వీటి ఏవైనా కానీ మీరు కంట్రోల్ చేయలేకపోవడం, తర్వాత వచ్చిన తర్వాత మీరు ఏదో వారాహి మాల వేసుకున్నారు, తర్వాత పిఠాపురం పోయినారు, మీ సభలు అక్కడ మీ జనసేన సంబంధించిన అక్కడ ఒక అభినందన సభ మాదిరి పెట్టుకొని అక్కడ మాట్లాడినారు అంతవరకు. కానీ ప్రజలను ఉద్దేశించి రాష్ట్రంలో ప్రజలు ఒకరికొకరు కొట్టుకొని చస్తన్నా మీరు ఏమీ తెలియని విధంగా మీరు మీ శాఖలకే పరిమితమయ్యే విధంగానే ఉన్నారా, లేక మీ యొక్క మార్కు ప్రజలు చూడాలని ఏదైతే కోరుకున్నారో ఆ మార్కు మీరు చూపించడంలో విఫలమవుతున్నారా? ఇది మీకు ఒక ప్రశ్న. ఇప్పుడు మీకు ఏం చేసినారంటే, ప్రజలు మిమ్మల్ని ఈసారి చూద్దాం, మిమ్మల్ని వాళ్ళిద్దరిని చూసినామని చెప్పి నీకు అవకాశం ఇచ్చినారు. మీరు ఈ 5 ఏళ్లలోపు ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు కానీ, ఇప్పుడు మీ టీడీపీలో దాదాపుగా ఇప్పుడు మీ మిత్రపక్షంలోని టీడీపీ నాయకులు అప్పుడే ఇసుక కబ్జాలు, ల్యాండ్ మాఫియా, తర్వాత ఈ పింఛన్లలో అక్కడక్కడ లంచాలు తీసుకోవడాలు, ఇవన్నీ ఉద్యోగస్తులను దురుసుగా ప్రవర్తించడాలు, ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ మీరు ఎక్కడే కానీ ఏ పత్రికా సమావేశాలలో కానీ పెట్టుకోకుండా మాట్లాడకుండా మీ
అభినందన సభలని మీరు అదే విధంగా అక్కడికే వెళ్ళిపోతున్నారు. మిమ్మల్ని ప్రజలు మొత్తం ఏమి చెప్పిన మాటలు ఇవ్వడానికి, మీరు ఏమైనా చేసేదానికి ఏమైనా పొంతన ఉందా లేదా అని క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తున్నారు. మీ ప్రవర్తన కానీ, మీ యొక్క జనసేన నాయకులు కానీ, కూటమి సంబంధించిన నాయకులు కానీ ఇదే విధంగా మీరు ప్రవర్తిస్తూ ఉంటే రాబోయే 2029 ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇంత మీ కూటమి ప్రపంచంలో కూడా 40% ఓట్లు సాధించినాడు. అటు చంద్రబాబు నాయుడు గారికి కూడా ఫిక్స్డ్గా ఒక 35 to 40% ఓట్లు వాళ్ళకి షేర్ ఉంది. మీరు ఇప్పుడు ఈ 2029లో 6% ఓటింగ్తో మాత్రమే మీరు కింగ్ మేకర్గా నిలబడినారు. ఇప్పుడు అధికారం వచ్చింది కదా, పవర్ ఇది, మనం ఎంజాయ్ చేద్దాం అనే మూడులోనే ఉండి 5 ఏళ్ళు మీరు కాలం గడిపినారనుకో, ఇక్కడ జరిగే కార్యక్రమాలు ఏవి మీకు పట్టలేదన్నట్లు మీరు వ్యవహరించినారనుకో, రేపు భవిష్యత్తు 2029లో ఈ 6%ని మీ జనసేన పార్టీ తుడిచిపెట్టుకొని పోతుంది. దయచేసి ప్రజలకు ఏం కావాలా, ప్రజలు ఏ కష్టాల్లో ఉండారు, ప్రజలలో నిజంగా ఏం జరుగుతుంది, గ్రౌండ్ లెవెల్లో మీ కూటమిలో నిజంగా ఏదైనా ఎవరన్నా ఒక కబ్జాలకు పాల్పడుతానే, వాళ్ళు ఒక ల్యాండ్ మాఫియాకు పాల్పడుతానే, ఇసుక దోపిడీకి పాల్పడుతానే, ఇవన్నీ మీరు మీ సొంత పక్షంలో కూడా అరికట్టే విధంగా, అణిచే విధంగా మీ చర్యలు ఉంటే ప్రజలు హర్షిస్తారు తప్ప, మీరు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు మీ 2 శాఖల వరకే చూసుకొని 3 శాఖల వరకే చూసుకొని పరిమితం అవుతామంటే రాబోయే కాలం మీకు గడ్డు పరిస్థితే ఉంటుందని మేము ఆలోచన చేయాల్సిన పరిస్థితి.